నీ జీవితంలో జరిగే బాధలు నిజంగా మంచికే జరుగుతున్నాయా? ద్రోహం, నష్టం, బాధ ఇవన్నీ దేవుని ప్రణాళికలో భాగమా? ఈ ప్రపంచంలో ఎవరికైనా కష్టాలొస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఆ కష్టాల వెనుక ఒక గొప్ప ఉద్దేశం దాగి ఉంటుంది. ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కూడా మన మంచికే. ఈ రాజు చాలా శక్తివంతుడు. ఆయన తన రాజ్యాన్ని ధైర్యంతో పాలించేవాడు. ఒకరోజు శత్రువులతో భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో రాజు విజయం సాధించాడు. కానీ ఆ విజయాజయానికి పెద్ద మూల్యం చెల్లించాడు. తన కుడి చేతి బొటనవేలు కోల్పోయాడు. ఆయన బాధలో మునిగిపోయాడు. అతని నమ్మకమైన మంత్రి ఇలా అన్నాడు, "ఇది మీ మంచికే జరిగింది మహారాజా." మంత్రి ఎప్పుడూ రాజుకు నిజం మాట్లాడేవాడు. ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయన మాటలు విన్న రాజు ఆగ్రహంతో రగిలిపోయాడు. "నా బాధలో నాకిలా చెప్తావా?" అని అరిచాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. "ఈ మంత్రిని కారాగారంలో వేయండి" అని ఆజ్ఞాపించాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేటకు బయలుదేరాడు. మంత్రి లేకుండానే అడవి చాలా దట్టంగా ఉంది. చీకటి పడుతుంది. రాజు ఒంటరిగా దారి తప్పిపోయాడు. అప్పుడక్కడ గిరిజన యోధులు కనిపించారు. వారు రాజుని చుట్టుముట్టారు. తమ దేవుడికి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక్కసారిగా వారు గమనించారు, ఇతను సంపూర్ణంగా లేడు, లోపముంది. గిరిజన పూజారి రాజు చేతిని పరీక్షించాడు. బొటనవేలు లేకపోవడం గమనించాడు. ఇతను అపూర్ణుడు. మన దేవుడికి సంపూర్ణమైన బలి కావాలి, ఇతన్ని వదిలిపెట్టండి అని ఆదేశించాడు. రాజు బొటనవేలు లేకపోవడం వల్ల వారికి బలి ఇవ్వలేరు. అతన్ని విడిచిపెట్టారు. రాజు అప్పుడు అర్థం చేసుకున్నాడు, తన బొటనవేలు కోల్పోవడం వల్లనే తన ప్రాణాలు రక్షింపబడ్డాయి. మంత్రి చెప్పింది అక్షరాలా నిజం. రాజు తిరిగి వచ్చి వెంటనే మంత్రిని విడుదల చేశాడు. "నీవు చెప్పింది నిజం. ఇది నా మంచికే జరిగింది." మంత్రి చిరునవ్వుతో అన్నాడు, "నా మంచికి జరిగింది మహారాజా. నేను జైలులో లేకపోతే మీతో వేటకు వచ్చేవాడిని. అప్పుడు వారు నన్నే బలి ఇచ్చేవారు." ఈ కథలో ఎంత గొప్ప సత్యం ఉందో ఆలోచించండి. రాజుకు ఎంతో నొప్పి కలిగించిన సంఘటన అదే అతన్ని రక్షించింది. మంత్రికి ఎంతో అన్యాయం జరిగినట్లు కనిపించింది, కానీ అదే అతని ప్రాణాన్ని కాపాడింది. అర్థమైందా? ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది. ఈ కథ మనకు బైబిల్లోని యోసేపు జీవితాన్ని గుర్తు చేస్తుంది. యోసేపు తండ్రి యాకోబు. యోసేపు అంటే యాకోబుకు ప్రత్యేక ప్రేమ. ఒక అందమైన రంగుల అంగీ కుట్టి ఇచ్చాడు. ఈ ప్రేమ చూసి సోదరులకు అసూయ పెరిగింది. ఒకరోజు యోసేపు తన సోదరులతో ఇలా అన్నాడు, "నేను ఒక కల కన్నాను. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు వంగి నమస్కరిస్తున్నాయి." ఇది విన్న సోదరులకు కోపం మరింత పెరిగింది. యోసేపంటే సోదరులకు చాలా అసూయ. తండ్రి ఇతన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు అని కుతకుత ఉడికిపోయారు. వారు యోసేపుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఒకరోజు సోదరులు యోసేపును గొయ్యిలో పడవేశారు. తర్వాత ఇష్మాయేలీ వర్తకులకు బానిసగా అమ్మేశారు. యోసేపు ఎంత ఏడ్చినా ఎవరూ వినలేదు. పొతీఫరు భార్య యోసేపును చెడు మార్గంలోకి లాగాలని ప్రయత్నించింది. కాని యోసేపు దేవునికి భయపడి తిరస్కరించాడు. కోపంతో ఆమె అతని వస్త్రం పట్టుకుంది. యోసేపు వస్త్రాన్ని వదిలి పారిపోయాడు. ఆమె అతనిపై తప్పుడు ఆరోపణ చేసింది. అలా నిర్దోషి అయిన యోసేపు జైలు పాలయ్యాడు. అన్నీ తప్పుగా జరుగుతున్నట్లు అనిపించింది. కాని దేవుడంతా నియంత్రణలో ఉంచాడు. జైలులో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. కలలను వివరించే వరనిచ్చాడు. ఫరో రాజు కల విన్నప్పుడు యోసేపును పిలిపించారు. జైలులో యోసేపు ఫరో సేవకుల కలలను వివరించాడు. ఒక రాత్రి ఫరో రాజు ఒక వింత కల కన్నాడు. 7 బలిష్టమైన ఆవులను 7 బక్కచిక్కిన ఆవులు మింగేశాయి. మళ్లీ 7 పుష్టిగల ధాన్యపు కంకులను 7 ఎండిన కంకులు మింగేశాయి. ఫరో భయంతో నిద్రలేచాడు. యోసేపు ఫరో కలను వివరించాడు. 7 సంవత్సరాలు సమృద్ధి, తర్వాత 7 సంవత్సరాలు క్షామం వస్తుందని చెప్పాడు. ఫరో ఆశ్చర్యపోయాడు. ఫరో యోసేపును ఈజిప్టు దేశానికి అధిపతిగా నియమించాడు. బానిస నుండి అధిపతిగా, జైలు నుండి సింహాసనం వరకు
ఎంత అద్భుతమైన మార్పు! యోసేపు చెప్పినట్లుగానే భయంకరమైన క్షామం వచ్చింది. భూమి బీటలు వారింది. పంటలు ఎండిపోయాయి. ప్రజలు ఆకలితో రోదించారు. కాని ఈజిప్టులో మాత్రం ధాన్యం సమృద్ధిగా ఉంది. యోసేపు ముందుచూపు వల్ల క్షామం వచ్చినప్పుడు ప్రజలు ఆకలితో అలమటించారు. కాని యోసేపు ముందుగానే ధాన్యం సేకరించి ఉంచాడు. లక్షల మంది ప్రాణాలు రక్షించాడు. ఒకరోజు అతని సోదరులు ఆహారం కోసం ఈజిప్టుకు వచ్చారు. వారు యోసేపును గుర్తుపట్టలేదు. కాని యోసేపు వారిని గుర్తుపట్టాడు. అతని కళ్లల్లో నీళ్లు నిండాయి. యోసేపు తనను తాను బయటపెట్టుకున్నాడు. నేను మీ సోదరుడు యోసేపును అని చెప్పాడు. సోదరులు భయంతో వణికిపోయారు. కాని యోసేపు వారిని ప్రేమతో క్షమించాడు. కాని యోసేపు తనను తాను వెంటనే బయటపెట్టలేదు. సోదరులను పరీక్షించాలని అనుకున్నాడు. వారి మనసులు మారాయా లేదా తెలుసుకోవాలని. యోసేపు తన చిన్న సోదరుడు బెన్యామీనును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సోదరులు బెన్యామీను తినుతో తిరిగి వచ్చారు. యోసేపు వారికి విందు ఏర్పాటు చేశాడు. యోసేపు తన వెండి గిన్నెను బెన్యామీను సంచిలో రహస్యంగా పెట్టించాడు. తర్వాత వారు తిరిగి వెళ్తుండగా సైనికులు వారిని ఆపి తనిఖీ చేశారు. బెన్యామీను సంచిలో గిన్నె కనిపించింది. సోదరులు కుప్పకూలిపోయారు. వారు యోసేపు ముందుకు తీసుకురాబడ్డారు. అప్పుడు యూదా ముందుకు వచ్చాడు. మహారాజా, బెన్యామీను బదులు నన్ను బానిసగా ఉంచుకోండి. మా తండ్రి అతన్ని కోల్పోతే చనిపోతాడు అని ప్రాధేయపడ్డాడు. సోదరుల మార్పు చూసి యోసేపు తట్టుకోలేకపోయాడు. కన్నీళ్లు ఆపుకోలేక పెద్దగా ఏడ్చాడు. నేనే యోసేపును, నా తండ్రి ఇంకా జీవించి ఉన్నాడా అని అడిగాడు. సోదరులు భయంతో మాట్లాడలేకపోయారు. కాని యోసేపు వారిని దగ్గరకు పిలిచాడు. భయపడవద్దు, మీరు నాకు చేసినది చెడు, కాని దేవుడు దానిని మంచిగా మార్చాడు అని అన్నాడు. అనేక ప్రాణాలను రక్షించడానికి దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి పంపాడు. వెళ్ళండి, మన తండ్రిని మీ కుటుంబాలను ఈజిప్టుకు తీసుకురండి అని చెప్పాడు. సోదరులు కనాను దేశానికి పరుగెత్తారు. తండ్రి, యోసేపు జీవించి ఉన్నాడు, అతను ఈజిప్టు అధిపతి అని చెప్పారు. యాకోబు నమ్మలేకపోయాడు. యాకోబు నిజం తెలిసినప్పుడు తన హృదయం బరువెక్కింది. ఆనందంతో కన్నీళ్లు కారారాయి. నా కుమారుడు యోసేపును నేను మళ్లీ చూడబోతున్నాను అని సంతోషంతో పలికాడు. యాకోబు తన కుటుంబం మొత్తాన్ని, మందలని, పశువులను తీసుకుని ఈజిప్టుకు ప్రయాణించాడు. దారి పొడవునా ఆయన మనసులో ఒకే ఆలోచన: నా కొడుకు ప్రాణం. తండ్రి, కొడుకు కలిసిన ఆ క్షణం, ఆ ఆలింగనం, ఆ కన్నీళ్లు నల్ల బాధను తెల్లని ఆనందంగా మారించాయి. దేవుడు యాకోబు కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యోసేపు కథ మనకు ఏమీ నేర్పుతుంది? కష్టాలు శాశ్వతం కావు. దేవుడు ప్రతి కన్నీటిని చూస్తున్నాడు, ప్రతి వేదనను లెక్కిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టడు. ఆదికాండము 50:20లో యోసేపు ఇలా అంటాడు: మీరు నాపై చెడు ఆలోచించారు, కాని దేవుడు దానిని మంచిగా మార్చాడు. రాజులాగానే, యోసేపులాగానే ఈరోజు నీకర్థం కాకపోయినా ఒకరోజు అర్థమవుతుంది. దేవుడు నష్టాన్ని రక్షణగా మార్చగలడు, ఆలస్యాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు, బాధను విజయంగా మార్చగలడు. ఆలోచించు. రాజు బొటనవేలు కోల్పోయాడు. అదే అతని ప్రాణాలను కాపాడింది. మంత్రి జైలులో పడ్డాడు. అదే అతన్ని బలి నుండి రక్షించింది. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అదే అతన్ని ఈజిప్టు అధిపతిగా చేసింది. దేవుడు ప్రతి కష్టాన్ని ఒక ఉద్దేశంతో అనుమతిస్తాడు. రోమీయులకు 8:28లో దేవుడు ఇలా చెప్తున్నాడు: దేవుని ప్రేమించువారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. ఈ వాక్యం నీ జీవితానికి ఎంత గొప్ప వాగ్దానం! నీవు ఈరోజు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీతో ఉన్నాడు. నీ కన్నీళ్లు ఆయనకు తెలుసు. నీ నొప్పి ఆయనకు అర్థమవుతుంది. ఆయన చేతుల్లో నీ జీవితం సురక్షితం. దేవుడు ప్రతి కన్నీటిని లెక్కిస్తాడు, ప్రతి బాధను చూస్తాడు. ఆయన నీ పక్కన ఉన్నాడు, ఈరోజే కాదు, ఎల్లప్పుడూ. కాబట్టి
నీ జీవితంలో ఏదైనా తప్పుగా అనిపించినప్పుడు ఇది కూడా మన మంచికే అని నమ్ము. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు ప్రోత్సాహం పొందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.